కరీంనగర్ పార్లమెంట్ లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. నా సవాల్కు సిద్ధమా? కేసీఆర్ కొడుక చెప్పు. నాదే రాజ్యాధికారం, నేనే ఉంటా అని చెప్పి అహంకారం. పార్టీ కూడా అయింది ఇప్పుడు. ఇంకా బీఆర్ఎస్ నుంచి తెలంగాణ మార్చేశారు, బీఆర్ఎస్ గా మారారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తామన్నారు. వేరే రాష్ట్రాల్లో పోటీ చేయబోతున్నారా ఈసారి లోక్సభ ఎన్నికల్లో? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కలుసుకున్నారట బేగంపేట ఎయిర్పోర్ట్ లా. అంటే మళ్ళీ వీళ్ళు కలుసుకున్న వాళ్ళు ఈ రెండు కలవాలన్న ఆశ్చర్యం లేదు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి నీ అయ్యకు పంపిన ఆల్రెడీ బండి సంజయ్ 12,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చిండు. మొత్తం బుక్ అంతా ప్రింట్ చేసి పంపించిన. 100 రోజుల పని దినాలకు వచ్చే పైసలు నేను తెచ్చినా అని చెప్తే నవ్వాలనా ఏడవాలనా అర్థమైతలేదు. ఎవరు అధికారం కోసం మీ పార్టీకి కలిస్తే వాళ్ళని కలిపేసుకున్నారు. వాళ్ళంతా తమదారి తాము ఇప్పుడు అధికారం కోసం చూసుకుంటున్నారు. అని అలా కలుపుకోవడం మీ తప్ప, వెళ్ళిపోవడం వాళ్ళ తప్ప? నా వ్యక్తిగత అభిప్రాయం తప్పు. ఎందుకు అంటే పార్టీ పేరు మార్చారు, ఏదో చేయాలనుకున్నారు, దాని నుంచి తప్పుకున్నట్టేనా? మళ్ళీ పేరు మార్చే అవకాశం ఉందా? తెలంగాణ పేరు పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన అయితే ఉన్నది. మీరు గత ఎన్నికల్లో ఇచ్చిన నినాదం సారు కారు 16. ఇప్పటి నినాదం ఏంది? సారు కారు 6. కళ్యాణ్ గారు చాలా సార్లు ఇంతకుముందు మీ ప్రశ్నలో ధ్వనించింది, మీ పార్టీ నుంచి వెళ్ళిపోతారు, మీ పార్టీ ఉంటుందా, ఊసిపోతారు మాట్లాడతారు. వీకెండ్ విత్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వాచ్ 10 TV at 7.